సింధూర అయితే అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటుంది. ఇక చంచలం అయితే తీర్థం తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది. తనకి కళ్ళు తిరిగినట్లుగా మసగ్గా అనిపిస్తూ ఉంటుంది. అక్కడికి అదే టైంలో కళింగ వస్తూ ఉంటాడు. అది చూసి చంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూర వాళ్ళందరూ కూడా అతన్ని చూసి షాక్ అవుతూ ఉంటారు. చంచలమ్మ, నువ్వు నన్ను జైలుకి పంపినప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను. నేను జైలు నుంచి బయటికి రాగానే నీ చావు నా చేతిలో రాసిపెట్టి ఉందని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నిన్ను చంపే తీరుతాను అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలం అయితే గట్టిగా, సింధూర, అభిషేకం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆపకూడదు. నువ్వు నీ చూపు ఇటు కాసి చూడకుండా, చూపు తిప్పకుండా అమ్మవారికి అభిషేకం జరగాలి. ఆ పని ముందు కానివ్వండి అనేత అంటూ ఉంటుంది. ఇక సింధూర్ అయితే వాళ్ళ అత్తయ్య చెప్పిన మాటలకి, చంచలమ్మ చెప్పిన మాటలకి అమ్మవారికి అభిషేకం చేపిస్తూ ఉంటుంది. ఇక కళింగతో అయితే చంచలమ్మ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్నేం చేయలేవు అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటుంది. కళింగ అయితే చంచలమ్మ దగ్గరికి వచ్చి అటాక్ చేస్తూ ఉంటే చంచలమ్మ ఒకసారిగా కళింగని కిందకి తోసేస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మనైతే కళింగ ఒకసారిగా గట్టిగా తోసేస్తూ ఉంటాడు. అలా చంచలమ్మని తొయ్యగానే చంచలమ్మ కింద పడిపోతూ ఉంటుంది. ఇక అది చూసి సింధూర అత్తమ్మ అని చెప్పి బయటికి అభిషేకం ఆపేసి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అలా బయటికి వచ్చేసిన సింధూర దగ్గరికి వెళ్ళి కళింగ అయితే తన మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు. అది చూసి చంచలమ్మ గట్టిగా కేక వేస్తూ ఉంటుంది. సింధూర ఎంత ఆపినా కళింగ తన మెడలో తాళి కట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు.